గుడి కడితే గుడిలోకి రానిస్తలేరు కదా. ఉద్యోగులు అందులో కృష్ణమాది గారు చేసింది మా వ్యూవర్స్ ఏమంటున్నారంటే అది కరెంట్ బిల్లు కేసు కాదంటారు. మీరేం చెప్తారు? శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల వేద బ్రాహ్మణుల కాళ్ళు కడుక్కొని నీళ్లు చల్లుకున్నాడు. అది పురాణంలో ఉంది. శాస్త్రాల్లో గ్రంథాలు ఉన్నదేగా ఆయన చెప్పింది, ప్రత్యేకంగా క్రియేట్ చేసి కాదు కదా. తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకునే కదా మాట్లాడింది. ఈ రోజున రాసింది ఎవరు? ఈ రోజున పురోహితులలో అతను జాంబవంతుడు మాదే కులం అంటారు కదా, అది అంటారు కదా. ప్రతి ఒక్క దేవునికి ప్రతి ఒక్క కులానికి కూడా దేవుడు కులం ఉంటుంది. మా కులం దేవుడు మా కులం దేవుడు అని పుట్టవచ్చు జనాలు. దీనికి ఎందుకు గారు ఏమి లేకపోతే గుడి మెట్ల కింద నిలబెట్టారా వాళ్ళని దళితుల్ని? ఆ రోజు జరిగేటువంటి సంఘటన ఈక్వాలిటీ లేదనే చాలా మంది కన్వర్ట్ అవుతారు. రీజన్ హిందూస్ లా ధర్మం కంటే దేవుని కంటే కూడా కులమే ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే కన్వర్ట్ అవుతారు. ఇక్కడ అన్నం పెడతలేదు, అన్నం దొరుకుతుంది. కన్వర్ట్ తప్పేముందండి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ వచ్చింది? సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ వచ్చింది? ఎస్సీ ఎస్టీ వాళ్ళు రిప్రజెంట్ కన్వర్ట్ అయితే ఎస్సీఎస్టీ చట్టం కొట్టేస్తారు అనేది వచ్చింది. బీసీ కన్వర్ట్ అవుతారు, ఓసీ కన్వర్ట్ అవుతారు, ప్రతి ఒక్కరు కులం కూడా కన్వర్ట్ అవుతుంది. క్రిస్టియన్స్ లో మన వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయి, వేరే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయా సార్? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సుప్రీంకోర్టు చట్టం ఏమన్నది? ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కొట్టేస్తామని చెప్పింది. వేరే కన్వర్ట్ అయితే మరి వాళ్ళు బీసీ వాడు కన్వర్ట్ అవుతుంది, ఓసీ వాడు కన్వర్ట్ అవుతుంది, అందరూ కన్వర్ట్ అవుతున్నారు క్రిస్టియన్స్ లా. ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు లేరు అని లేరు కదా. రెడ్డిస్ ఉన్నారు, నాయుడుస్ ఉన్నారు, ప్రతి ఒక్క క్యాస్ట్ ఉన్నారు క్రిస్టియన్స్ లా. మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలో చెప్పండి. దానికి కారణం ఏంటంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టినటువంటి విధానం. రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే అంటరానితనం అనుభవించారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకమైన రిజర్వేషన్. షెడ్యూల్ క్యాస్ట్ అనే దానికి ఒక ప్రత్యేకమైన, మీరు షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఏంది? ఇప్పుడు స్పెషల్ క్యాస్ట్ అని క్రిస్టియన్స్ లో కూడా కొంతమంది ప్రత్యేకంగా బీసీలకు ఏమైనా ఇక్కడ నుంచి చాలా మంది ఓసీలు గానీ బీసీలు గానీ డిఫరెంట్ రిలీజన్ లో కన్వర్ట్ అయితే, క్రిస్టియన్ లో కన్వర్ట్ అయితే కూడా ఈ కులం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ పోతే అందరూ కన్వర్ట్ చేస్తున్నారు. అదే క్రిస్టియన్ లో పోతే ఓన్లీ క్రిస్టియన్ ఉంటుంది, అలా కులం ఉండదు. అలా క్రిస్టియన్స్ ముస్లిం లో కులం ఉండదు. మరి వీళ్ళు అల్లపోయి కూడా కులం పాటించారు. పట్టించుకోరు కదా వాళ్ళు ఎక్కువ. షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు ఫీలింగ్ ఉండదు కానీ ఫీలింగ్ ఉండదు. మన దాంట్లో చాలా ఉన్నాయి. మన దాంట్లో ప్రాణాలు తీసేస్తారు. క్రిస్టియన్స్ లో కూడా రెండు రకాల వర్గాలు ఉన్నాయి. క్యాథలిక్ వేరు. ఇప్పుడు నేను చాలా మంది తెలియదు. ప్రతి దేవునికి కులం ఎందుకుంటా సార్? మనిషి పుట్టిండు, ఫస్ట్ దశ దేవుడు పుట్టిండు, తర్వాత కులం కూడా పెట్టిండు మనిషి. ఓకేనా? కానీ దేవుడు ప్రతి దేవునికి కులం ఉంటది. మా కులం దేవుడు అంటాడు, మా కులం దేవుడు తిడతాడు, మా కులం దేవుడు కొడతాడు, మా కులం దేవుడు సెలబ్రేట్ చేయాలంటారు. ఎందుకు అట్లా? మరి వేరే కులం రావద్దు సెలబ్రేట్ చేస్తే. మీరు మీ దేవుని పెట్టుకోండి. ప్రతి వాళ్ళకి దేవుడు ఉన్నాడు, ప్రతి వాళ్ళకి దేవుడు ఉన్నాడు, ప్రతి వాళ్ళకి దేవుడు ఉన్నాడు. గ్రామ దేవతలు ఉన్నారు, గ్రామ దేవతలు ఉన్నారు, శాంతి దేవతలు ఉన్నారు, అనేక రకాల దేవతలు ఉన్నారు. ఈ రోజున కూడా మీరు వెళ్తే సమ్మక్క సారక్క జాతరలో పూజారులు ఎవరు? సమ్మక్క సారక్క జాతరలో పూజారులు ఎవరు? గిరిజనులే కదా. అక్కడేం బ్రాహ్మణులేం కాదే. ఇప్పటికి కూడా ఇప్పటి ఈవెంట్ టుడే వాళ్ళే ఉంటారు. కులం ఉందన్నారు, కేసులో ఏమని ఫైల్ చేశారు? ఏమని ఫైల్ చేశారు? ఏముందని మీరు కేసు ఏమని ఫైల్ చేశారు? ఈయన పెట్టాడు మందకృష్ణ మాది. ఇప్పుడు అక్కడ సమస్య ఏంటంటే దళిత క్రిస్టియన్లు, దళిత హిందూస్ మధ్య ఇప్పుడు గొడవ నడుస్తుంది. ఎవడైతే దళిత క్రిస్టియన్ గా మారిపోయారో వాళ్ళు బీసీసీ ఎందుకు వస్తారు? వాళ్ళకి రిజర్వేషన్ రాదు అంటారు కొంతమంది. కొంతమంది ఏమో దళిత హిందూస్ అంటారు, మా హక్కులని వాళ్ళు లాక్కుంటున్నారు, మా రిజర్వేషన్ వాళ్ళు లాక్కున్నారు, దళిత హిందువులు అంటున్నారు. అది గొడవ. దాని గురించి పరిష్కరించుకుంటే బాగుంటుంది. మధ్యలో బ్రాహ్మణులు ఏం చేశారు? వీళ్ళని మధ్యలో ఎందుకు లాక్కొచ్చారు? అసలు వీళ్ళ పేరెత్తాల్సిన అవసరం, అసలు ఈ గొడవకి వీళ్ళకి సంబంధం ఉందా? కృష్ణమాది గారు చేసింది కంప్లైంట్ ఏమి కూడా చేయలేదు. బ్రాహ్మణులే వేరే అనగదొక్కారు, బ్రాహ్మణులు ఏదో చేశారు. వాళ్ళు వస్తే నువ్వు కూడా దూరం వెళ్ళు. గుడిలోకి తిరుపతి పోతావు, మాది కూడా రాసింది ఏమన్నా దేవుడు తిరుపతిలో ఈ రోజుకి వెళ్ళొచ్చు. మాది కూడా రాసిందా?
గుడి కట్టింది ఎవరు? ఒప్పుకుంటున్నాం కదా. గుడి కట్టింది ఎవరు? గుడి కడితే గుడిలోకి రానిస్తలేరు కదా. ఎవరు అది ఎవరు ఉద్యోగులు అందులో గుడి ఒడివల్లి కట్టేవాళ్ళు ఇప్పుడు గుడి ఒడివల్లి కట్టేవాళ్ళు భగవద్గీతలో ఏముంది? పైసలు ఇస్తూ చాలా దారుణం ఉంది. మంగళవాడ కటింగ్ చేస్తున్నాడా? కటింగ్ చేస్తున్నాడు. మంగళవాడ కటింగ్ చేస్తున్నాడా? మంగళవాడ కటింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పు, ప్రతి ఒక్కరు కటింగ్ చేస్తున్నాడు. మంగళవాడ కొడుతున్నాడు. పెడుతున్నారని చెప్పేసి మంగళవాడ కొడుతున్నాడా? శాస్త్రం అన్నారు కానీ ఆయన సొంతంగా చెప్పారా? సొంతంగా అన్నారా? ఎవరు? శాస్త్రం ఉందే చెప్పారు. ఏంది జాంబవంతుడు, ఏంది మా శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల వేద బ్రాహ్మణుల కాళ్ళు కడుక్కొని నీళ్లు చల్లుకున్నాడు. అది పురాణంలో ఉంది. అది బ్రాహ్మణులే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కల్లా అది ఆ విధానం ఇప్పుడు కూడా అమల్లో ఉంది. ఇప్పుడు కూడా కాళ్ళు కడుక్కొని వేద బ్రాహ్మణులు తల మీద చల్లుకుంటారు. అందులో ఎవరిని ఇన్సల్ట్ చేసి అది వేదములకి ఇచ్చినటువంటి పవిత్రత ఇప్పటికీ అమల్లో ఉంది. శ్రీకృష్ణుడే కాదు, శ్రీకృష్ణుడు చల్లుకున్నాడు, అది వాస్తవమే. కుచేరుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ కుచేరుడు కాళ్ళు కడిగి తల మీద నీళ్లు చల్లుకుంటాడు. అది భారతంలో ఉంది. అది ఎవరు చెప్పింది కాదు, భారతంలో ఉంది. సో ఇందులో గౌరవం ఉంది. అవసరం లేదు. ఫ్యామిలీ ఏమన్నారు చెప్పన్నా? ఫ్యామిలీ ఏమన్నారు? బ్రాహ్మిన్స్ కానీ కులాన్ని ప్రశ్నించిన బ్రాహ్మిన్స్ కానీ ప్రతి ఒక్క టెంపుల్ కి వస్తే మన బ్రాహ్మణ్ చెప్పాడు ఇండియాలో పవర్ఫుల్ కాదు బ్రాహ్మిన్సే కదా. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు మీ కింద చిన్న చిన్న రాజులు కాదు, మీరు రాజులు కదా. రాజులు ఎవరండి? అప్పటి రూలింగ్ ఎవరు చేసారు? నలుగురు రూల్ చేసారు. రాజులదే అది. నలుగురు రూల్ చేసారు. మీ కింద కాలి కింద బతికిన వాళ్ళు గుడికి వచ్చి చెప్పచ్చు కదండి. అంత హిందువులు మన గుర్తుకొస్తుంది. అప్పుడు కాదు గరకపాడు గారు ఇలా ఒక మనిషి ఎదురు నడుచుకున్నాడంటే పక్కపోను ఎందుకన్నాడు? ఎందుకన్నాడు? ఆయన స్వభావం ఏంది? మీ స్వభావం ఎందుకు? కొంతమంది ఉండొచ్చు, అది ఆచారాలు ఉంటాయి. గరకపాడు గారు నడుచుకోవడం ఎదురు మనిషి వస్తే పక్కపో అంటే ఎంత అవమానం? అది అవమానం కదా. అవమానం కదా. అందులో తప్పే ఉంది. ఆయన చెప్పు, మీ ప్రేమలు చేసేది కదా. ఆయనకు చెప్పది. చెప్పండి. ఆయన బ్రాహ్మణ ఒక ఆయన కట్టింది కదా. వాళ్ళ గురువు గారు ఎక్కడ చనిపోయింటే పోనీలే కదా ఊళ్ళో నుంచి. మన గురువు గారు ఆ పెద్ద గుడి కట్టి వాళ్ళ గురువు గారిది గుడి కట్టింది కదా. ఆయన గుడి మొత్తం కడిగింది కదా. మరి ఆయన ఏమనాలి? దగ్గరామ్మ కంటాడు కదా. మరి ఇప్పుడు మందకృష్ణ ఏం తప్పు చేశారు? నువ్వు కేసు పెట్టావు. ఇప్పుడు బ్రాహ్మణులకి తప్పు ఏం జరిగిందని బ్రాహ్మణులు చేయకోకుండా అవన్నీ జరిగినాయా? బ్రాహ్మణులు చేయకోకుండా మమ్మల్ని రాకోకుండా దళితులు రాకుండా దూరం ఇప్పటికి జరుగుతున్నాయి. ఇప్పటికీ ఇంటి ముందు నిలబెట్టేసి మాట్లాడరు. చెప్పాలి గురుగారు, చెప్పాలి. రెండు మ్యాగ్నెట్స్ వికసించుకున్నప్పుడు వాళ్ళు మనతో ఫ్రెండ్షిప్ అయినప్పుడు మన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చదువు రాదు. మరి గ్రంథాలు రాసి చదువు కంటే విలువైనవి ఎన్నో ఉన్నాయి. చదువు మీ అమ్మ నాన్నకి ఏం పేరు పెట్టారు? నీకేం పేరు పెట్టారు? మీ అమ్మ నాన్నకి ఏం పేరు పెట్టారు? అది అంబేద్కర్ ఏం పెట్టిండు? మన ఇది అట్నే మన అమ్మ మనకి పేరు ఎట్లా పెడతారు? అంబేద్కర్ అనేది పెట్టింది దీనికి కులానికి. దానికి సపోర్ట్ చేస్తున్నాం కదా. సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా జరుగుతూనే ఉంది కదా, రన్నింగ్ లోనే ఉంది కదా.
దానికి ఏంటంటే సరైనటువంటి విధానంలో కూడా పరిష్కారం అనేది కూడా చేసుకోవాలి. ఈ రోజు వాళ్ళిద్దరి మధ్య తీవ్రమైనటువంటి ఈ యొక్క ఘర్షణ అనేది ఉంది. ఇది కేవలం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది, ఇంకా వేరే రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు. సార్ కంప్లైంట్ ఇచ్చారు, నెక్స్ట్ అంటే మీరు ఏం చేయాలనుకుంటారు? అంటే ఆయన ఏం చేయాలని చెప్పాలా? క్షమాపణ చెప్పాలా? ఏం చేయాలనుకుంటారు? ఆయన జైలు పంపించాలా? ఆయన చాలా పెద్ద మనిషి, క్షమాపణ ఎవరు అవసరం లేదు. మరి కేసు ఎందుకు పెట్టారు? ఎవరి చూడండి వారి గురించి వారు డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇతరులని చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు కూడా ఎవరి గురించి కూడా చెప్పాలి మీరు. నెక్స్ట్ ఆ విధంగా చెప్పడం వల్ల ఏమవుతుంది, ఆ రోజుల్లో ఏం చేయాలని మనకు తెలియదు. ఆ రోజుల్లో ఏం అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరైతే కేసు ఫైల్ చేశారు కదా, అవును సార్, కేసు ఫైల్ చేశారు కదా మందకృష్ణ మాదిగ గారికి, మీరేం చెప్పాలనుకుంటారు? అంటే క్షమాపణ చెప్పాలా, లేకపోతే మీకు సారీ అంటే లేదంటే ఆయన జైలు పంపాలనుకుంటారా? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన నుంచి? హ్యూమన్ రైట్స్ ని కాపాడాలని చెప్తున్నారు. ప్రతి వ్యక్తి ప్రతి హ్యూమన్ రైట్స్ ని అందరూ కాపాడాలి. అందరూ కాపాడుతున్నారు సార్. ఇక్కడ ఏంటంటే ఒక కులం వాళ్ళు ఇంకొక వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే రాజ్యాంగం అమల్లో ఉంది, రాజ్యాంగం ప్రకారం మత స్వాతంత్రం ఉంది, హక్కులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రాజ్యాంగ ప్రకారం కూడా జీవించాలని చెప్తున్నాను. నేను చెప్పదలుచుకుంది అదే. నువ్వు అదిగా కేసు గురించి అన్న, నువ్వు కేసు పెట్టినావు దాని గురించి చెప్పడం మేము ఇతరుల గురించి కూడా ఇతరుల ఏ కులాన్ని కూడా ఎవరు కూడా ఈ రోజుల్లో కూడా డిగ్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. బ్రాహ్మణ కులాన్ని ఏం దేశించిండు? అది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. గ్రంథాల్లో ఉన్నదే సార్ బ్రాహ్మణులు ఇన్సల్ట్ చేశారా? సార్ మా బ్రాహ్మణులు యాదవులను ఇన్సల్ట్ చేశారు. మా వ్యూవర్స్ ఏమంటున్నారు? బ్రాహ్మణులు యాదవులను ఇన్సల్ట్ ఎక్కడ చేయలేదు. శ్రీకృష్ణుడు ఆయన స్వయంగా కాళ్ళు కడుక్కొని నీతి చల్లుకుంటాడు. అలాంటప్పుడు వాళ్ళ మీద మాట్లాడుకోండి. అది భార్య ధర్మము చేశారు. మా వ్యూవర్స్ ఏమంటున్నారంటే ఉన్నారు, మరి వాళ్ళు పెట్టుకుని వాళ్ళని అడగాలండి, వెళ్ళి మీరేగా ఉంది. వాళ్ళని అడగాలి. మా వ్యూవర్స్ ఏమంటున్నారంటే అది కరెంట్ బిల్లు కేసు కాదంటారు. మీరేం చెప్తారు? ఓకే కరెక్ట్. ఏమనుకోవాలంటే చూడండి,